న్యూట్రిషన్ యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ చూడటం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట టాపిక్ మొత్తం. దాన్ని బట్టి మీరు 1 మార్క్ క్వశ్చన్స్‌కి, 2 మార్క్స్ క్వశ్చన్స్‌కి అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఈవెన్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా మీరు ఒక ఐడియాతో క్వశ్చన్స్ అనేవి రాయగలుగుతారనమాట. కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి మీకు ఇప్పుడు చాలా యూస్ఫుల్ అనమాట. ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వచ్చాయి కాబట్టి. ఇక్కడ మనం న్యూట్రిషన్ చూసినట్లయితే న్యూట్రిషన్‌లో మనకి 2 టైప్స్ అనమాట. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అలాగే హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే మనకి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్‌లో కీమోసింథసిస్ అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేవి జరుగుతాయి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్‌లో కీమోసింథసిస్‌లో మనకి ఎగ్జాంపుల్ మనం సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా చెప్పొచ్చు. అలాగే ఫోటోసింథసిస్‌లో మనకి ఎగ్జాంపుల్‌కి ప్లాంట్స్ చెప్పొచ్చు. అలాగే ఆల్గే అనేది చెప్పొచ్చు అనమాట. మన నెక్స్ట్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది మనకి 3 మోడ్స్‌లో జరుగుతుందనమాట. అది హోలోజైక్ న్యూట్రిషన్, అలాగే హోలోజైక్, నెక్స్ట్ పారాసైటిక్ అలాగే సాప్రోఫైటిక్ అనమాట. ఇలా మనకి హెటరోట్రోపిక్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి ఉన్నాయి అని అడిగితే మనం హోలోజైక్, పారాసైటిక్, సాప్రోఫైటిక్ అని రాయగలుగుతాము. అందువల్ల ఈ కాన్సెప్ట్ మ్యాప్ అనేది చూడటం వల్ల మీకు ఏంటంటే ఒక 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ హోలోజైక్ న్యూట్రిషన్‌లో చూసినట్లయితే మనకి హ్యూమన్‌లో జరుగుతుంది, అలాగే అమీబాలో జరుగుతుంది అనమాట ఈ న్యూట్రిషన్ అనేది. పారాసైటిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ లీచ్ అలాగే కస్క్యూటా ప్లాంట్ అనమాట. లీచ్ అంటే చెలగలు, అలాగే కస్క్యూటా ప్లాంట్‌లో కూడా మనకి పారాసైటిక్ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే ఎగ్జాంపుల్‌కి మనం ఫంగై చెప్పొచ్చు అనమాట. ఫంగైలో మనకి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం హోలోజైక్ న్యూట్రిషన్ అనేది హ్యూమన్‌లోని అలాగే అమీబాలోనే జరుగుతుందని చెప్పాం కదా. హ్యూమన్‌లో చూసినట్లయితే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చూసినట్లయితే మనకి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్‌లో డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి డైజెస్టివ్ గ్లాండ్స్ అని చూసినట్లయితే సెలైవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ అలాగే ఇంటెస్టినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అడిగాడు అనుకోండి, హ్యూమన్ డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి మీరు ఈజీగా రాయడానికి ఈ మ్యాప్ చూడటం వల్ల మీరు ఈజీగా రాయడానికి అవుతుందన్నమాట. నెక్స్ట్ అలాగే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మనకి హ్యూమన్ డైజెస్టివ్ ట్రాక్ట్ చూసినట్లయితే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మౌత్‌తో స్టార్ట్ అవుతుంది. మౌత్, ఈసోఫాగస్ అలాగే స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అలాగే ఎనాస్‌తో కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది డైజెస్టివ్ ట్రాక్ట్.